నిజంగా వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకిలా అంటున్నానంటే, మా ఇంట్లో అయితే ఫస్ట్ టైమ్ మేము బొట్టు తెచ్చుకోవడం. అది ఓపెన్ చేసేటప్పుడే నా రియాక్షన్ మీకిప్పుడు అర్థమైపోయి ఉంటుంది. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైమ్ కాబట్టి ఇలాగా చూడడం అనేది అది నేను బేర్ చేయలేకపోయాను. చాలా చాలా టైం ప్రాసెస్ బోటి అనేది. క్లీన్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని ఉంది నాకు తర్వాత. ఎందుకంటే దాని ప్రాసెస్ అంత డిఫికల్ట్‌గా ఉంది. అది క్లీనింగ్ కానీ, దాని స్మెల్ కానీ అంతా డిఫరెంట్‌గా ఉందసల. నాకైతే ఏది వాష్ చేయాలో కూడా తెలియట్లేదు. అలా ఉంది నా పని. ఇంకా నేను మా డ్యాడీ 7:30కి క్లీనింగ్‌కి కూర్చుంటే మ్యాక్స్ నాకు 9:45 అయింది. ఎందుకంటే మాకు క్లీనింగ్ రాదు. అదెలా ప్రాసెస్ చేయాలో తెలీదు. యూట్యూబ్‌లో వీడియోస్ అన్నీ చూసి అంతా క్లీన్ చేసినా గూడా దాదాపు ఒక 750 గ్రామ్స్ అయితే మేము మొత్తం పడేసాము. అదెలా క్లీన్ చేయాలో అర్థం కాక. కానీ కర్రీ మాత్రం బానే వచ్చింది. ఇది ఏంటంటే మెయిన్ పాయింట్ ఫ్రైలో కొవ్వుంటుంది కదా! అదసలు తినకూడదంట మాకు తెలీదు. ఫ్రైలో కొవ్వు గూడా వేసేసాము. టేస్ట్ అనేది నార్మల్‌గా వేడి వేడిగా ఉన్నప్పుడు తిన్నప్పుడు బానే ఉంది. ఈవినింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెడితే ఎలా గడ్డకట్టుకుపోయిద్దో అలా గడ్డకట్టుకుపోయింది. ఎందుకు తెచ్చుకున్నాం, ఎందుకు చేశామన్న రిగ్రెట్‌గా ఫీల్ అయ్యాం. ఇంక జన్మలో తెచ్చుకోము. అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవడం అనేది వేరే విషయం. కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోండి. గోంగూర బోటి అయితే బానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్.